రవితేజ, సీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన 'వెంకి' సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ మన స్నేహ కాదట. స్నేహ కన్నా ముందు అసిన్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుకోవడం జరిగింది. అయితే అసిన్‌కి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమా అయితే మిస్ అయిపోయింది. 'వెంకి' సినిమాలో ట్రైన్‌లో వచ్చే రవితేజ, బ్రహ్మానందం, ఏవిఎస్ గారి కామెడీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే సగం కామెడీ వల్లే సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ కామెడీ ట్రాక్‌లో మన ఎంఎస్ నారాయణ గారు కూడా ఉండాలట. కానీ ఆ టైంలో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ అయితే తీసేశారట. 'బొమ్మరిల్లు' సినిమాలో ముందుగా హీరో మన ఎన్టీఆర్ అనట. అయితే అప్పటి వరకు మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ 'బొమ్మరిల్లు' సినిమా చేస్తే ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియక ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు ఈ సంవత్సరం 'పుష్ప' సినిమాకి గాను అల్లు అర్జున్కి అయితే వచ్చింది. అయితే ఈ అవార్డు వచ్చే వరకు అల్లు అర్జున్కి తెలియదట తెలుగులో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరో తానేనని. జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఉన్న ఈ వాచ్ ఖరీదంతో తెలుసా? $1,89,000. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 1,57,00,000 అన్నమాట. 'పుష్ప' సినిమాలో గంగమ్మ జాతరలో వచ్చే ఫైట్ సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇకపోతే రామోజీ ఫిలిం సిటీలో ఈ ఒక్క సీనునే 30 రోజుల్లో షూటింగ్ చేశారట. ఇక చూద్దాం థియేటర్లో గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో. మహానటి సావిత్రికి అప్పట్లో ఒక ముద్దు పేరు ఉండేదట. సావిత్రి గారి షూటింగ్కి వెళ్లే ముందు లక్ష్మీదేవిలాగా నిండుగా రెడీ అయ్యి వెళ్ళేవారట. అందుకే సెట్లో వాళ్ళందరూ కూడా ఆమెని మహాలక్ష్మి అని ముద్దుగా పిలిచేవారట. రంగస్థలం సినిమాలో ముందుగా హీరోయిన్గా ఫస్ట్ చాయిస్ సమంత కాదట. సమంత కన్నా ముందుగా ఈ సినిమాకి అనుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కూడా ఆమె ఆ పాత్రకి సెట్ కాకపోవడంతో ఆమె ప్లేస్లో సమంతను తీసుకున్నారు. చిరంజీవి గారి 'ఠాగూర్' మూవీలో ముందుగా హీరోయిన్ శ్రేయ కాదట. ఆ సినిమాకి ముందుగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ని హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమెకి డేట్స్ ఖాళీ లేకపోవడంతో సినిమా చేయలేదు.